నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కూలి పని ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళను గ్రామ శివారుకు తీసుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె వద్ద ఉన్న బంగారం, నగదు దోచుకుని బావిలోకి తోసేసిన ఘటన కలకలం రేపుతుంది. పోలీసుల వివరాల ప్రకారం తిమ్మాపూర్ మండలం కిసాన్ నగర్కు చెందిన గంగాధర లక్ష్మి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఎప్పటిలాగే ఆమె కుమారుడు సందీప్ కూలి అడ్డ వద్ద తల్లిని దింపగా కూలి పని ఉందని చెప్పిన ఓ వ్యక్తి లక్ష్మిని నుస్తుల్లాపూర్ గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. అక్కడ మహిళ వద్ద ఉన్న అరతులం బంగారం, 4,000 రూపాయల నగదు లాక్కుని బావిలోకి తోసేశాడు. బావిలో ఉన్న తాడును పట్టుకుని పైకి రావడానికి ప్రయత్నించగా దుండగుడు ఆ తాడుని కూడా కోసేసి అక్కడి నుంచి పరారైనట్లు బాధితురాలు తెలిపింది. అయితే ధైర్యం కోల్పోని లక్ష్మి బావిలో ఈదుకుంటూ మోటార్ పైపును పట్టుకుని సుమారు 21 గంటల పాటు ప్రాణాలు నిలబెట్టుకుంది. రాత్రి అయినా తల్లి ఇంటికి చేరుకోకపోవడంతో కుమారు సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. మరుసటి రోజు ఉదయం బావి వద్దకు వెళ్లిన భూ యజమాని మహిళ కేకలు వినిపించడంతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం గ్రామస్తులు ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎంత సంచలు మంచుకున్నాయి పడు తారకలు దించి ఎవరు కింద దిగి వెళ్తారు అవన్నీ తాడు కూడా వేసి సంచలు కూడా ఉన్నాయి దానికి.